హలో అండి, హాయ్ అందరికీ. ఇప్పుడు మనము లైనింగ్ బ్లౌజ్కి పైపింగ్ని ఎలా వేయాలో చూద్దాము. అయితే ఇది వచ్చేసి 1.5 ఇంచుల వెడల్పుతో పైపింగ్ క్లాత్ని ఇలా పావించ ఖర్చుతో ఫోల్డ్ చేసి కుట్టండి. కుట్టిన తర్వాత మనకి ఒక 1/2 ఇంచు క్లాత్ని ఇలా ఎక్స్ట్రా పెట్టుకొని పావించు ఖర్చుతో ఇలా ఉక్సులు బట్టి దగ్గర నుంచి ఇలా స్టిచ్ చేసుకోండి. పాదం అయితే ఇది వచ్చేసి నార్మల్ పాదమేనండి, నేను పాదం ఏమి కూడా మార్చలేదు. అయితే పైపింగ్ థ్రెడ్ పెట్టి వేసేటప్పుడు ఎలా వేయాలో నేను మీకు చెప్తాను. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే మన ఛానల్ నేమ్ వచ్చేసి ఝాన్సీ టైలరింగ్ ఛానల్ అండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అయితే ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనము టక్స్ పెట్టుకోవాలన్నమాట. టక్స్ పెట్టుకుంటే మనకి ఏ నెక్కకైనా సరే ఇలా టక్స్ పెట్టుకోవటం వల్ల ఆ నెక్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఓకేనండి. అయితే ఇప్పుడు మనము పైపింగ్ థ్రెడ్ని తీసుకొని 12 నెంబర్ థ్రెడ్ తీసుకోండి. ఇలా మనం కుట్టు పక్కనే థ్రెడ్ని పెట్టి చూసారా, ఇలా పెట్టేసి పైపింగ్ క్లాత్ని లోపలికి తిప్పితే మనకి ఇలా వస్తుందన్నమాట. అయితే ఇది కూడా పాదం మిడిల్లో వచ్చేటట్టు చూసుకొని కుట్టుకోండి, ఏం పర్లేదండి. నార్మల్ పాదంతో కూడా పైపింగ్ అనేది వస్తుందన్నమాట. అయితే మీరు ఏం చేస్తారంటే మామూలుగా స్టిచ్ చేసుకునేటప్పుడు అది మనం స్టార్టింగ్లోనే పెట్టుకునేటప్పుడు కరెక్ట్గా ఆ పాదం మిడిల్లో వచ్చేటట్టు, అంటే సూది పక్కనే వచ్చేటట్టు పెట్టేసుకోండి పైపింగ్ థ్రెడ్ని. ఇలా పెట్టేసుకున్నారంటే మీకు కరెక్ట్గానే వస్తుంది, పాదం మార్చాల్సిన పని లేదండి. నేనైతే ఇలానే స్టిచ్ చేస్తాను, నాకు బాగానే వస్తుందన్నమాట. మీరు కూడా ఇలా స్టిచ్ చేసుకోండి, పర్లేదు, బాగానే వస్తుంది. పాదం మార్చాల్సిన అవసరం అయితే లేదు. రాని పక్షంలో ఆ థ్రెడ్ మీద సూది పడుతుంది అనుకుంటే పాదాలు కూడా దొరుకుతాయండి. నేను మీకు ఆ పాదం కూడా చూపిస్తాను. 35 రూపీస్ ఏమో పడుతుంది. లెఫ్ట్ సైడ్ అయితేనేమి రైట్ సైడ్ అయితేనేమి పాదాలు ఉంటాయి. తెచ్చేసుకొని మనం ఈ పాదాన్ని తీసేసి ఆ పాదాన్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవచ్చు అన్నమాట. కొత్తగా నేర్చుకునే వారికి అయితే నేను ఈజీగా అర్థమయ్యేలా ప్రతి ఒక్క వీడియో కూడా పోస్ట్ చేస్తున్నానండి. తప్పకుండా మన వీడియోలన్నీ చూడండి. ఇప్పుడైతే పైపింగ్ వేసుకునేటప్పుడు పైపింగ్ థ్రెడ్ని మట్టుకి గట్టిగా లాగి పట్టుకోండి. అయితే క్లాత్ని లాగొద్దు, మనకైతే అలా టైట్గా లాగితే మనకి ఆ పైపింగ్ అనేది నీట్గా వస్తుందన్నమాట. ఇలా స్టిచ్ చేసుకోండి. మనీ కూడా మీరు ఎక్కువ తీసుకోవచ్చు పైపింగ్కి. ఇది క్లాత్ వచ్చేసి నేనైతే ఇది సిల్వర్ క్లాత్ అండి. మీరు క్లాతులు కొనుక్కొచ్చుకొని చక్కగా మీటర్ దొరుకుతాయి అన్నమాట. తెచ్చేసుకొని కుట్టుకోండి. ఇప్పుడైతే థ్రెడ్ని చూడండి, లాస్ట్లో మనం కొంచెం లాగేసి బయటికి ఇలా కట్ చేయండి. ఇలా కట్ చేసి లోపలికి లాగితే థ్రెడ్ లోపలికి పోతుంది అన్నమాట. అయితే చూడండి, ఇప్పుడు మనం లోపల మనకి ఇలా దారాలు కనిపిస్తూ ఉంటాయి. అలా కనిపించినప్పుడు క్లాత్ కానీ దారాలు కానీ ఇలా కట్ చేసేసుకోండి. లేదంటే మనం స్టిచ్ చేసిన తర్వాత మనకి బయటికి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట, చూడటానికి బాగోదు కదా. లేట్ అయినా పర్లేదండి, నేర్చుకునే వాళ్ళు స్టిచ్చింగ్ మట్టుకి కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో బ్లౌజ్ ఏమీ అవ్వదండి. మనం స్టిచ్చింగ్ నీట్గా ఉంటేనే మనకు కస్టమర్స్ పెరుగుతారు, అదొకటి గుర్తుపెట్టుకోండి. నేర్చుకునే వారికి అయితే నేను ఇదైతే చెప్పదలుచుకున్నాను. ఓకేనండి. ఇలా క్లాత్ని లోపల కట్ చేసుకున్న తర్వాత చూడండి, ఇలా మనం 1/2 ఇంచు క్లాత్ వదులుకున్నాం కదా, దాన్ని లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఆ పైపింగ్ క్లాత్ మీద స్టిచ్ రానివ్వండి. కుట్టు కూడా చిన్న కుట్టు పెట్టుకోండి. చిన్న కుట్టు పెట్టుకుంటే మనకి పై వైపున కనిపిస్తుంది కదా, ఈ చిన్న కుట్టు పెట్టుకోవటం వల్ల మనకి కుట్టు అనేది పై వైపున కనిపించదు అన్నమాట. అదే పెద్ద కుట్టు అయితే కనిపిస్తుంది. ఇలా కుట్టుకోండి, చక్కగా మనకి కుట్టు కనిపించకుండా నీట్గా ఉంటుంది. మనం కుట్టిన బ్లౌజ్ని బట్టి మనకి చూసారా ఎంత నీట్గా ఉందో. కావాలంటే హ్యాండ్స్కి పైపింగ్ వేసింది కూడా నేను పోస్ట్ చేశానండి, వీడియోలోకి వెళ్ళి చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా
ఒక లైక్ చేసి మటుకు వెళ్ళండి అండి. థ్యాంక్ యూ.